తెలంగాణలో త్వరలోనే ప్రపంచ స్థాయి టూరిస్ట్ సెంటర్ రాబోతుందట. దానికోసం ఏకంగా 500 కోట్లు ఖర్చు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డెవలప్మెంట్ ఆఫ్ ఐకానిక్ టూరిస్ట్ సెంటర్ టు గ్లోబల్ స్కేల్ అనే ప్రోగ్రాం కింద తెలంగాణలో ఒక ప్రముఖ పర్యాటక కేంద్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలు ప్రారంభమయ్యాయి. ఎంపికైన ప్రాంతానికి దాదాపు 500 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ప్రస్తుతం 3 ప్రదేశాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. వికారాబాద్, యాదగిరిగుట్ట, బుద్ధవనం. ఈ 3 ప్రాంతాల్లో ఒకదాన్ని ఎంపిక చేసి అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. వికారాబాద్ ఇప్పటికే ప్రకృతి అందాలు, ట్రెక్కింగ్, బోటింగ్, ఎకో టూరిజం కోసం ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ కు దగ్గరగా ఉండటం కూడా పెద్ద ప్లస్ పాయింట్. యాదగిరిగుట్ట ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వచ్చే ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం. భక్తి పర్యటకానికి ఇది చాలా పెద్ద ఆకర్షణ. బుద్ధవనం నాగార్జున సాగర్ వద్ద ఉన్న బుద్ధవనం ఏషియాలోని అతిపెద్ద బౌద్ధ థీమ్ పార్కులలో ఒకటి. విదేశీ పర్యాటకులను కూడా భారీగా ఆకర్షిస్తుంది. ప్రభుత్వం కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ ను అభివృద్ధి చేయడం కాదు, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు హోటల్స్, రోడ్లు, ట్రాన్స్పోర్ట్, డిజిటల్ సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాల సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఇంకా ఈ టూరిస్ట్ సెంటర్ ను నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మరి ఈ 500 కోట్ల గ్లోబల్ టూరిస్ట్ ప్రాజెక్ట్ కు ఈ మూడిట్లో ఏ ప్రదేశం అయితే కరెక్ట్?